అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు ఎక్కడ చూసినా అగోరి టాపిక్ నడుస్తుంది. సో ఎలా చూడొచ్చు అన్న ఈ టాపిక్? అదే ఎన్నిసార్లు చెప్పాలి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాపం అఘోరాలకి వాళ్ళకి ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయతలు, ముద్దు, ముచ్చట్లు, మమకారాలు ఉండవు ఏమి. కానీ ఇలాంటి చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా పాపం అన్ని అందాలని నా బాధ. ఒక అగోరి అయి ఉండి ఇలా చేయటాన్ని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనుకుంటారు అన్న? అది సభ్య సమాజానికి ఏమనిస్తారంటే మనమంతా ఒకటే. మనిషి అయినా అఘోరి అయినా అందరికీ ప్రేమ ఉంటది, అందరికి అనురాగం ఉంటది, అందరికి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే దీనికి అర్థం అదన్నమాట, ఫీలింగ్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయి అలాంటి అమ్మాయిలు బయట ఉంటే ఎంత బాగుంటది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అనమాట పట్టలే ఎవరు అమ్మాయిలు పేదల్లోనే ఏదో రకరకాలుగా తక్కువ వాళ్ళని పట్టలే. ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు మారుతారు కాస్త టెక్నాలజీ వల్ల. అరే మనం కూడా కాస్త ఎవరైనా పర్లేదు ప్రేమిద్దాం, కులం మతం చూడకుండా ఎవరైనా మనిషి బాగుంటే ఫేమస్ అని ప్రేమిద్దాం అని మారుతారు. అప్పుడు ఏమవుతుంది, మాలాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనమాట. అంటే నాలాంటి వాడు కూడా ఛాన్స్ వస్తాను బాధ, అంతే ఇంకేమలే. కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇప్పుడు మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక వర్ష ఒక అమ్మాయి అగోరిని అమ్మ అని పిలిచింది. అవును. ఈ సీన్ కట్ చేస్తే నా భర్త అంటుంది. అదే సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక అగోరి అయ్యుండి ఇట్లా చేయొచ్చా? చేయొచ్చు, చేస్తా. ఎందుకంటే బయట కూడా అమ్మాయిలు పిలుస్తున్నారా లేదా, అన్న అని ఒకరిని ప్రేమిస్తున్నారా లేదా నేను చెప్పేసి. ప్రేమించలేదా అన్న అంటది, ఏమంటది ప్రేమిస్తుంది. తర్వాత ఇంకేమైనా కూడా అంటది ప్రేమిస్తుంది. ఈడు కూడా చెల్లెలు అంటాడు, అక్క అంటాడు, తర్వాత ప్రేమిస్తాడు, ఏమైనా చేస్తాడు, ఎక్కడికైనా పోతారు, బాగా అతుక్కుంటారు. కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే ట్రెండ్ తగ్గట్టు ఓళ్ళు పేరు తప్పే ఉంది. అంటే అమ్మాయిలు పడకపోతే వశపరచుకోవని ఈ రకంగా చేయడం మంచిది అంటాను. అంతే. ఇంకా మన ఎవడు తగ్గట్టు ఓళ్ళు పోతారు. అదొక్కటే చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు అమ్మాయిల్ని పడగొట్టగలుగుతాడు అంతే. అంతేగాని ఇంకాస్త 1000 కోట్లు 100 కోట్లు సంపాదించలేడు కదా. ఇంకేదన్నా ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మేము యాక్సెప్ట్ చేసే వాళ్ళం కానీ అసలు ఆమె ఏ రకంగా లేదు, తను ఎట్లా పెళ్లి చేసుకుంటే వాళ్ళ మమ్మీలు చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పాలి మీరు ఒక రివ్యూవర్ గా సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? అదే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు దగ్గరుండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి ఇచ్చారన్ని, చదివిచ్చారు, బట్టలు వేసారు, మంచి తిండి అన్ని బాగా వచ్చాయి. కాబట్టి ఆ అమ్మాయి ఇష్టం అనమాట. ఎంతదో వినదు, ఆ అమ్మాయి ఇష్టం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు మంచి జీవితం కావాలా, ఇంకేదైనా కావాలా, మీ అమ్మ నాన్న మాట నేను లేదా నేను ట్రెండ్ అవుతా, ఫేమస్ అవుతా, నాలాగా అవుతానంటే ఇదే చెయ్యి. కానీ ఇది చేసుకోవాల్సింది ఎవరో ఆ అమ్మాయి మాత్రమే. ఆ అమ్మాయిని ఆపే హక్కు ఎవరికీ లేదు. చివరికి దేవుడికైనా సరే ఎవరికి లేదు. ఎవరికి ఉంది, ఆ అమ్మాయికి మాత్రం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయరా ఫైనల్ ఇయరా బీటెక్ అసలు బీటెక్ అమ్మాయి అంటే ఏందో అసలు చెప్పాలి. ఇంకా టెక్నాలజీ ట్రెండ్ మారిపోయింది. మారాలా? దయచేసి అమ్మాయిలు అందరూ మారండి. ఎప్పటికైనా ఆ అమ్మాయి లాగా చూసి నేర్చుకోండి. ఆ అమ్మాయి చూడండి అఘోరిని ప్రేమించింది. మీరు నాలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమించరు? మాకేం తక్కువ? నాలాంటి వాళ్ళు ప్రేమించండి, నన్ను ప్రేమించండి. అఘోరినే ప్రేమించారే, నన్ను ఎందుకు ప్రేమించరు నాకు అర్థం కావట్లే. డబ్బులు లేవని ఒక్క అమ్మాయి కూడా ప్రేమించదు నీ బతుకు. నేను కూడా అఘోరిలో మారిపోతా అన్న. మొన్ననే ఇదే ప్లేస్ లో మీరు నిల్చొని నేను ఫేమస్ అయిన తర్వాత లక్కీ ఆంటీకి ముద్దు పెడతాను ఒక వీడియోలు పెట్టావు. అవును. ఆంటీకి పెళ్ళైన ఆంటీకి ముద్దు పెడతాను, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఇది ఎలా చూడొచ్చు అంటే ఇదంతా ఏంటంటే ఇది టెక్నాలజీ, యాక్టింగ్. ఇది నేను యాక్టర్ని. నేను సినిమాలు చూసి మారిపోయినా, సినిమాలు చూసి సినిమా హీరోని ఫాలో అవుతున్నా. అందరూ అంతే, నువ్వు కూడా అంతే. ఆఖరి నువ్వు కూడా సినిమా హీరోలో ఫాలో అవుతావు. లేకపోతే నువ్వు ఫాలో అవుతావా ఎక్కడైనా? అవు. ఏదైనా సినిమా హీరోనో యాక్టర్నో చూసి ఫాలో అవుతావు. నేను అంతే. నేను కూడా ఏ చిరంజీవి అయిపోలో బాలకృష్ణ అయిపోయి ఫీల్ అవుతున్నట్ట. నేను కూడా అంతే, అందరిలాగా నేను కూడా ఫీల్ అవుతున్నా. హీరోలు అయిపోతామని అరుస్తున్నా, ఎగరుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా, ముద్దు పెడుతున్నా. కానీ వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తున్నా. అవును, ఆమెకి ఇష్టమైతేనే కదా వస్తున్నాడుక. మరి ఇప్పుడు దారిని పోయి అమ్మాయి నేను పట్టుకొని పెట్టలేదే, వచ్చింది ఇచ్చే ముందు చేసా అంతే. సినిమా హీరో చెప్పేది కూడా అయితే వచ్చింది ఆమె డబ్బులు ఇచ్చి చేసిన అంటారు. నేను అంతే, వచ్చింది చేసి అంతే. ఓకే కుమార్, థ్యాంక్ యూ. ఓ